చూసావుగా, నీ కూతురు అప్పిస్తున్నారు అనసూయ సంతకం. ఈ రోజు నుంచి ఈ ఆస్తికి నేనే యజమానురాలిని. అంత తేలిగ్గా ఈ ఆస్తంతా ఎలా ఇచ్చిందబ్బా? ఆమె ఎలా రాసిందని షాక్ అవుతున్నావా బామ్మ? నా అక్కలు వాళ్ళ భర్తలు కలిసి మోసం చేసి రాయించుకుంటే నేను వాళ్ళ దగ్గర కొట్టేశా. అమ్మని తెలివి తగలయ్యా, నువ్వు మామూలు దాను కాదే, దొంగలకే దొంగవి. అదిగో మా అక్కలు వస్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ నీ వెనక పెడుతున్నాను. జాగ్రత్త నీ దగ్గర ఉంచుకో. ఆ మధుమతి దెయ్యమై వచ్చి కొట్టడమేమో కాని అది ఆవహించిందని చెప్పి నువ్వు కొట్టిన దెబ్బలే ఎక్కువ నొప్పి పెడుతున్నాయి శిరీష. మరి ఆ మధుతో చేతులు కలిపి నువ్వు నన్ను కొట్టలేదేంటి? ఆపండే నీ దెయ్యం గోలా. అవతల ఆస్తి డాక్యుమెంట్లు ఆ మధుమతి లాక్కెళ్ళిపోయింది. ఎలారా దేవుడా అని మేమేడుస్తుంటే మీరు దెబ్బల గురించి ఏడుస్తారండి? ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ మధు ఎత్తుకు వెళ్ళినట్టు అమ్మకు తెలియకూడదురా. అవును, లేదంటే ఆ దెయ్యానికి ఎలా ఇచ్చారా అని మనల్ని చావు కొడతారు. లాక్కెళ్ళిన దెయ్యం కాదే, మేకప్ దానా. మధుమతే డాక్యుమెంట్లు నా వెనకాల ఉన్నాయని చెప్తే పోలా, వెనకాలన్నాయి చూసుకోండి. ఏయ్, మా టెన్షన్లు మేముంటే మధ్యలో నీ నసేంటి? కాదే ఎర్రి మొహం దానా, డాక్యుమెంట్లు నా వెనకాల ఉన్నాయే, వచ్చి చూసుకోండి. మోసుకొని కూర్చో, విసిగిచ్చావంటే మెడకాయ తిప్పేస్తాను. ఒరేయ్ పిల్లి మొహోడా, అర్థం చేసుకోరా, డాక్యుమెంట్లు నా వెనకాలే ఉన్నాయి చూడరా. తెగ సైకిల్ సత్తున్నావు. ఏమిటో బసంతి, కళ్ళతో పిలుస్తుంది, తల వెనక్కి తిప్పుతుంది, తెగ విసిగిస్తోందనుకో. ఓ అలాగా. ఏంటి డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నావా? నీ వెదర్ విషయాలు నా దగ్గర కాదు, చెప్తా నీ పని. ఇదిగో మేకప్ గుంతా, బామ్మకి ఈపు దురదగా ఉందంట, వచ్చి కోకమంటుంది. ఏంటే, మేము నీ వీపు గోకాలా? అయ్యో మీ బొంద, నేనెందుకు అలా అంటానే? మీరు కాకపోతే ఎవరు గోకుతారు? వచ్చి గోక్కో, లేదంటే మీ అత్తకు చెప్తాను అంటుంది. ఏం పిట్ట కథలు లేవే, అది వచ్చిందంటే నా వీపి విమానం మూత మోగిస్తుంది. ఏయ్, మేము నీ వీపు గోకాలా, లేకపోతే మా అత్తయ్య గారికి చెప్తావా? ఏ శిరీష, పదవే. నువ్వెళ్ళి బుచ్చి. నా మాట నమ్మకండి, నేను చేస్తానే. ఓయ్. జాగ్రత్త. పదవే. ఓయ్, అర్థమైందిగా, నా దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తావంటే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. జాగ్రత్త. వామ్మో, ఇది అంతకు మించిన కోడలు, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. అమ్మో చెప్పారు అమ్మో అమ్మో అమ్మో, పెళ్లి దగ్గరకు వచ్చేసింది. తీరా చూస్తే ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. కొనాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మేడం నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఏంటి ఇక్కడ తగలడ్డావు? నా వీడియో ఇస్తారేమోనని. తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. నీకు కాదు, మరి న్యూస్ ఛానల్ కి. మీకు దండం పెడతాను మేడం, ఆ పని మాత్రం చేయకండి. ఇప్పటికే మామూలు వసూలు చేస్తున్నానని అనుమానిస్తున్నారు మేడం. ఈ వీడియో కూడా చూశారంటే నేను లంచాలు తీసుకుంటున్నానని నన్ను సస్పెండ్ చేస్తారు మేడం. ప్లీజ్ మేడం. అంటే నువ్వు మామూలు కూడా తీసుకుంటావా? చిచ్చి చిచ్చి, నేను అడగను మేడం, వాళ్ళు ఇస్తే తీసుకుంటా అంతే. నువ్వు నా బాపతే. అది సరే, నాకు అర్జెంటుగా పనుంది, మార్కెట్కి వెళ్ళొద్దాం పద. మీకు పనుంటే నేను రావడం ఎందుకు మేడం?
హలో న్యూస్ ఛానల్. అర్థమైంది మేడం. వెళ్ళి జీప్ తీసుకొస్తా. ఆ? నువ్వు తేలేవు. ఏ నాకు డ్రైవింగ్ రాదా? అసలు జీపే లేదు. ఆ? జీపు లేదా? ఓహో సర్వీసింగ్ ఇచ్చారా? ఆ? కాదు, 2000 ఇస్తానంటే రెంట్కిచ్చాను. ఆ? పోలీస్ జీపు రెంట్కి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు మేడం? అయ్యో, నారప్పన్నకిచ్చాను. ఆ నారప్పన్న అంటే ట్రావెల్స్ జరుపుతాడా? మ్మ్హ్మ్. కాదు, స్మగ్లింగ్ జరుపుతాడు. ఆ స్మగ్లింగా? అంటే వాడు స్మగ్లరా? అని పోలీసులు అంటారంట. కానీ పాపం వాడేదో చెక్కలు అమ్ముకుంటాడంట. చెక్కలా? నేనేమో వజ్రాలేమో అనుకున్నా. ఇంతకీ ఏం చెక్కలక్కాయ్? అదే గంధపు చెక్కలు తమ్ముడు. గంధపు చెక్కలా? చచ్చాను. పోలీస్ జీపు స్మగ్లర్కి ఎలా ఇస్తారు తల్లి? పోలీస్ జీప్ అయితే గేర్ వేస్తే నడవదా, బ్రేక్ వేస్తే ఆగదా? ఆ బండి లేకపోతే ఏంటి? మన ఇంట్లో కావలసిన బళ్ళున్నాయి. వెళ్దాం పదా. పద. ఆ బండ ఆ. ఎక్కడ ఎక్కడ కనిపించట్లేదే? ఎక్కడ బండి? ఎక్కడిక్కడ? ఏ, ఏయ్, 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 ఒక్కసారి వెనక్కి దిగి చూడరా. ఏంటి ఏ రానా? ఆ, అయ్యో రా అనేసానా? బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు అరే ఒరే అనకుండా అయ్యగారు అమ్మగారు అంటారా? ఆ, పాడుకున్న గాడిదని ఆ? అదే అదే, అదే, అదే. పాడుకున్న గుర్రాన్ని ఆ. లేపి తన్నించుకున్నట్టుంది. ఆహా, సరేలే. ఏటెత్తుకుంటా? ఏటైంది? ఏమి లేదు బసంతి. వసంత ఏటత్తయ్య గారు? ఆ? నన్ను మధుమతిని కదా. ఆ? అమ్మ మధుమతి అలియాస్ బసంతి, ఉన్న డ్రామాలతోనే జుట్టు పీకని చస్తున్నాను. మళ్ళీ కొత్త డ్రామాలు స్టార్ట్ చేయక తల్లి. ఏయ్, చాలా నర్మయ్. ఏమీ లేదమ్మా, ఎస్ఐ గారు నీ పెళ్లికి గిఫ్ట్లు ఇప్పిస్తారంటే వెళుతున్నా. గిఫ్టులా? అయితే నాకు కూడా తెందత్తయ్య గారు. అలాగే అమ్మా. ఏంటి నేను గిఫ్ట్ ఇస్తానన్నా? పైగా ఈ గాడి దానికి కూడా తేవాలనా? నన్ను తగలయ్యా. ఇంతకీ బండి ఎక్కడా? షో అదిగోరా అక్కడే. ఆ! ఇది బండా? ఆ, బండి కాకపోతే మొక్కసన్న కండ ఏంటి? అది రిక్షా బండిరా. కరెక్టే గాని ఆ రిక్షా బండిని మీరు తొక్కగలరా అని. చంపుతా విధవా. చంపుతా అన్నారంటే మీరు ఇరగదీస్తారన్నమాట. రండి రండి రండి, తొక్కండి తొక్కండి. రేయ్, ఎక్కేది నేను, తొక్కేది నువ్వురా. ఏంటేంటేంటి మీరెక్కితే నేను తొక్కాలా? అవును. నాదో చిన్న రిక్వెస్ట్ తల్లి. ఏంటది? మీరు రిక్షా ఎక్కి నేను తొక్కేదానికంటే ఇక్కడ నేను పడుకుంటాను, నా పీక మీద ఎక్కించండి. దరిద్రం వదిలిపోద్ది. ఏ నర్మై నర్మై. రిక్షా తొక్కుతావా? ఛానల్ కి ఫోన్. ఆ, ఆ, వద్దులే అమ్మా, రండి రండి, నేనే తొక్కుతా. అత్తుకుంటా? ఏ చెన్ను అత్తుకుంటా? న్యూ ఏమి లేదమ్మా, ఊరికే. అత్తుకుంటా? నాను ఎక్కుతాను. అయ్యయ్యో, వాడు చచ్చిపోతాడమ్మా. నీకెందుకమ్మా శ్రమ, నేను వెళ్ళొస్తాను కదా. అలాగే. పదరా. బాయ్. ఏయ్ బజరంగ బలి! ఏయ్, పదరా. వెళ్ళండి. అయ్యో, ఏమైందిరా నీకు? బండి ముందు కదలట్లేదమ్మా. ఈ సెటప్ ఉందని తెలిసింటే ఇద్దరు కానిస్టేబుల్ తెచ్చుకునేవాడిని. అంత నా కర్మ కర్మ. అమ్మా బసంతి. మధుమతి. అదేలేమ్మా మధుమతి, కొంచెం నెట్టమ్మా. రామ్మా, కొంచెం అంట నెట్టు. పద పద పద. తోయ్ తోయ్. తొక్క గట్టిగా తొక్క. అబ్బా, ఏంటి మా అత్తయ్య గారు ఎస్ఐ గారితో ఇలా ఆడుకుంటున్నారు? వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి.
శబ్బా. రేయ్, ఏంట్రా తొక్కడం? స్పీడ్గా తొక్కు. తొక్కు తొక్కు అంటే ఎక్కడి నుంచి తొక్కనమ్మా. నేనేమైనా రిక్షా వాడినా అమ్మ 100 కిలోమీటర్ వేగంతో తొక్కడానికి. అప్పటికి తిమింగళాల్లో ఉన్న మిమ్మల్ని లాగుతూనే ఉన్నా. అయ్యో, తొక్కమంటే ఏంట్రా స్పీడ్గా తొక్కకుండా? ఇదిగో ఆ కిరాణా కొట్టు దగ్గర ఆపు. ఆ, తొక్కు. గట్టిగా తొక్కు. ఈడొకడు. ఛే. యబ్బా. అమ్మా 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 ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. కొనుక్కోవచ్చుకో అక్క. ఆ? ఛే, నువ్వు పక్కన ఉండగా నేను కొనుక్కు రావడం ఏమిట్రా? ఏయ్, కొట్టుకు రావడమే. పట్టుకో. కొట్టుకొస్తావా అంటే దొంగతనమా? ఏయ్, ఛీ, చంపుతా. దొంగతనం మన ఇంట వంట లేదురా, ఫ్రీగా తీసుకొస్తా. ఛీ, ఊరుకో. ఫ్రీగా ఎలా ఇస్తారక్క? నువ్వు చూడరా, కాకపోతే ఫస్ట్ సారి తమ్ముడు అంటే లాఠీ చూపించు, రెండోసారి పిలిస్తే గన్ను చూపించు చాలు. ఆ, ఆ, ఎందుకు? నీకన్ని డౌట్లే. వచ్చాక చెప్తాగా. అలాగే. ఆ, అమ్మా, అయ్యా, దేవుడా. అమ్మా. రండమ్మా ఏం కావాలి? మామూలు. ఆ? మామూలా? ఉమ్, మీకెందుకు మామూలు ఇవ్వాలి? ఆ, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఆ? ఆ, చూశాను. ఏయ్, ఛీ! అయ్యో, నీ బొందరా, నీ బొంద. చూడమంది నీ వెనక్ కాదు, అదిగో అక్కడ. చూసావా? ఆ, చూశాను. ఎస్ఐ యాదగిరి గారు ఉన్నారు. అయితే ఏంటి? ఆ? హ, నేను అడిగిన మామూలు అతనికే. అదేంటి మామూలు కావాలంటే అతనే వచ్చి అడగచ్చుగా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పంపడం? షో! అతను వస్తే ఏసీబీ వాళ్ళు అలా కెమెరాలు పట్టుకుంటారని ఆ భయం, అందుకే నన్ను పంపించారు. ఓహో అలాగా. అవునయ్యా, 10 సబ్బులు, 10 పేస్ట్లు, 10 కిలోల ఆయిల్, 10 కిలోల నెయ్యి, కారం, ఉప్పు, చింతపండు, పంచదార, చీపురు కట్ట, టీ పొడి, కాఫీ పొడి అన్ని ప్యాక్ చేసి ఇచ్చేయ్. ఆ? ఆహా, సింపుల్ గా షాపే రాసిచ్చేయమని అడగచ్చుగా, అంత కష్టపడి అన్ని అడగడం దేనికో? ఏయ్, వేటకారమా? హ, నేను అడిగినవి ఇస్తావా? మాతో పాటు స్టేషన్కి వస్తావా? ఏంటి బెదిరిస్తున్నావా? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఆ? తమ్ముడు, ఏయ్ ఏయ్ ఆ? చూసావా? ఇవ్వకపోతే లోపల వేసి లాఠీతో కుమ్మేస్తానంటున్నాడు. అంటే మీరు బెదిరిస్తున్నారా? అంత దూరం ఎందుకులే అమ్మా, మీరు అడిగినవి ప్యాక్ చేస్తాను. అది. ఆ, ఇదిగోండి అమ్మా. ఏంట్రా ముష్టి వేస్తున్నావా? ఇంతకంటే ఎక్కువ అంటే కష్టం అమ్మా. తమ్ముడు, ఏయ్! ఎన్కౌంటర్ చేసేస్తానంటున్నాడు. ఉండండి కడతానమ్మా, ఉండండి. ఆ. ఇదిగోండమ్మా. వెరీ గుడ్. నెల నెల వస్తాను, ఇలాగే ఇచ్చుకో. తీసుకోరా. అలాగే ఆ, అమ్మా. రా. ఆ. రా రా రా, ఎక్కడ పెట్టు. జాగ్రత్త. ఆ. ఉమ్. ఉంటాను ఎస్ఐ గారు. ఆ, 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 ఆ. ఆహా, నిజంగా నువ్వు గ్రేట్ అక్క. ఇన్ని సామాన్లు నువ్వు ఫ్రీగా తెచ్చావంటే నిన్ను మెచ్చుకోవాల్సిందే. అసలు ఇన్ని సామాన్లు ఫ్రీగా ఎలా ఇచ్చాడక్క? ఫ్రీగా ఏమి ఇవ్వలేదురా, మామూలు ఇచ్చాడు. ఆ. ఆ? మామూలా? నీకెందుకు ఇస్తాడక్క? వెనక నువ్వు ఉన్నావు కదరా, అందుకు. ఆ? అంటే ఇవి తెచ్చింది నన్ను చూపించా? ఆ, అవును. అంటే నాతో లాఠీ చూపించింది, గన్ను చూపించింది. అందుకేరా. ఆ! దేవుడా, ఏంటి ఈ కర్మ? పాతరా. నో, నేను రాను. అయితే నేను వెళ్తానురా. ఎక్కడికి? న్యూస్ ఛానల్ కి. నీకెందుకక్క ఇంత శ్రమ? ఉత్తినే జోకు జోకు చేసా. పద వెళ్దాం, కూరగాయలు కొరాలి. పట్టుకో. రా.
అనసూయత్త ఎస్ఐని అడ్డం పెట్టుకుని దోపిడీ స్టార్ట్ చేసావన్నమాట. ఇంకా ఎంతమందిని దోచుకుంటుందో. అర్థమైంది కదా, అర్జెంటుగా మామూలు ఇచ్చుకో. ఏంటిచ్చేది? ఇంతకుముందు మార్కెట్లో ఆ ఎస్ఐ ఏమన్నాడో తెలుసా? ఆ, ఏమన్నాడు? ఈ ఎస్ఐ యాదగిరి ఉన్న ఏరియాలో లంచం అనే మాట వినిపించకూడదు, మామూలు అడిగే వాళ్ళు కనిపించకూడదు. అడిగిన వాడు ఎస్ఐ అయినా పర్లేదు, సిఐ అయినా పర్లేదు, క్షమించొద్దు. ఎవడైనా లంచం అడిగితే చెప్పు 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 తీసుకొట్టు. బ్యాడ్ పోలీస్ ఆఫీసర్, చూడు మాడిపోతావు. సాయి కుమార్ రేంజ్ లో డైలాగులు చెప్పి ఇప్పుడే మొహం పెట్టుకుని వచ్చాడు. వామ్మో, వీడి ఆవేశం చూస్తుంటే నిజంగానే చెప్పు తీసుకుని కొట్టేలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అదంతా కరెక్టేరా. ఆయన ఏమన్నాడు? ఎవరన్నా మామూళ్ళు అడిగితే కొట్టమన్నాడు, అవునా? అవును. ఆ, తను అడిగితే కొట్టమన్నాడా? లేదు. అందుకే అడిగాడు. ఏం కవర్ చేసావక్క? నీ తెలివి మామూలు తెలివి కాదక్క, మామూలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అక్క. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. తమ్ముడు, ఇదేంటి ఎక్కడికి వెళ్ళాడు? నీ తెలివికి గులాం అయిపోయానమ్మా, అందుకే ఈ కోఆపరేషన్ తీసుకోమ్మా. నీకేం కావాలో తీసుకోమ్మా. రే భైరవా, ఏంట్రా చూస్తున్నావు? అమ్మకేం కావాలో అన్ని ఇచ్చేరా. ఇదిగా అన్ని పట్టుకొచ్చి రిక్షాలో పెట్టు. కోఆపరేషన్ జన్మ. ఎవడంట కూరగాయలు ఉంది. ఏంటి సిస్టర్ నువ్వు అనేది? ఆ ఎస్ఐ యాదగిరి మన అత్త ఆడమన్నట్టు ఆడుతున్నాడా? మన అత్త చేతిలో కీలుబొమ్మయ్యాడా? అవునన్నయ్య, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అత్తయ్య గారు ఏం చెప్తే అది చేస్తున్నారు. పోలీస్ అయ్యుండి దీక్ష తొక్కాడు, దగ్గరుండి మామూలు వసూలు చేయించారు. ఓహో, అయితే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది సిస్టర్. అదిగో వాడు వస్తున్నాడు. వాని మాటలో పెట్టి అసలు విషయం లాగుతాం. ఏం రిక్షా తొక్కుడేమో, నడుములు ఇరిగిపోయినాయి దేవుడా. ఓయ్ ఇదిగో ఎస్ఐ గుంతుడా. ఏం లేదు, మామూలు వసూలు చేయడం అయిపోయిందా? మామూలా? నేను అనసూయ కలిపి మామూలు వసూలు చేసింది తెలిసిపోయింది ఏంది? అదే మామూలు ఏంటి బసంతి మధుమతి? బసంతి మధుమతేటి? నేను బసంతిని కదా. అంటే మధుమతికి చుట్టాలు కాకపోయినా చూడ్డానికి మధుమతిలాగే ఉన్నావు కదా, అందుకే అలా కలిపి చెప్పా. అమ్మో, వీడికి నేను బసంతిని కాదు మధుమతిని అని అనుమానం వచ్చిందా? అలా మాట్లాడుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓహో వలగా, సర్లే గాని ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావేటి? అనసూయక్క షాపింగ్ రమ్మంటేను వెళ్ళేసొచ్చా. ఆహా, నీ షాపింగ్ ఏటో నన్ను చూసినానులే. పోలీసోడు వయ్యుండి అట్ట మామూలు పెంచడానికి సిగ్గులేదు. నేనెక్కడ ఇప్పించాను? ఆమె బలవంతంగా తీసుకుంది. తీసుకుపోతే మాత్రం తప్పని చెప్పొచ్చు కదేటి? ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకుంటే తప్పు అని లాఠీ 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 చూపించాను. మామూలు తీసుకుంటే షూట్ చేస్తానని గన్ను 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 చూపించాను. అయినా సబ్బులు పప్పులు ఎందుకు తీసుకుంది? అంటే నేను దూరంగా ఉన్నాను కదా, మాట వినిపించడదు, అందుకే తీసుకుంది. మరి కూరగాయలు దగ్గరుండి ఇప్పించినావు కదేటి, దానికేం చెప్తావమ్మా? నేను ఇప్పించలేదు, ఆమెను తీసుకుంది. నేరం చెప్పొచ్చు కదేటి? చెప్పాను కాబట్టి కొన్నే తీసుకుంది, లేదంటే అన్ని 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 రిక్షాలో ఎక్కించేది. బాగానే కవర్ చేస్తున్నావు. కవర్ నేను చేయలేదు, రూపాయి ఇచ్చి కొనుక్కుంది. చాలే, పోలీస్ అయ్యుండి రిక్షా ఎందుకు తొక్కినావు? రిక్షా నేను తొక్కకపోతే అది నన్ను తొక్కుద్దా?
నేను రంగు పెరగాలంటే సైకిల్ తొక్కమని డాక్టర్ చెప్పారు. ఆ అనసూయని అక్కడితే రిక్షా ఉంది తొక్కుకో తమ్ముడు అంది. తొక్కాను, అది కూడా తప్ప. బాగానే ఉంది మరి. అసలు అనసూయ గుంతను ఎందుకు ఎక్కించుకున్నావు? ఏంటంటే ఎక్కించుకుంది నేను కాదు, మరి రిక్షా. వెళ్ళిదా నలగండి. ఓ సస్, నీ ఏసలు నా దగ్గర కాదు. అసలు పోలీస్ స్టేషన్ వదిలేసి ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? రాజా ప్రజల వద్దకే పాలన అన్నట్టు చట్టాన్ని ప్రజలకే దగ్గర చేయాలని ఇక్కడ ఉంటున్నా రాజా. వీడియో దొరకనే వెళ్ళిపోతా. వీడియోనా?